హలో అండి, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. ఈ డ్రై స్కిన్ ప్రాబ్లం అనేది చాలా వరకు అందరూ ఎక్కువగా చెప్పే కంప్లైంట్. అంటే ఈ స్కిన్ అనేది ఎందుకు డ్రై అవుతుంది, కొన్ని కండిషన్స్ లో సీజన్ వలన డ్రై అవ్వచ్చు. వింటర్ సీజన్ వచ్చినప్పుడు, చలికాలం ఏదైతే వస్తుందో దాని మూలాన ఆయిల్ సెక్రీషన్స్ ఎక్కువగా లేకపోవటం మూలాన కూడా ఈ స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అవుతూ ఉంటుంది. కొందరిలో ఏంటి అంటే బాడీ డీహైడ్రేట్ అవ్వటం మూలాన కూడా ఈ స్కిన్ అనేది డ్రై అవుతూ ఉంటుంది. స్కిన్ డ్రై ప్రాబ్లం అనేది ఇంటర్నల్ హెల్త్ వల్ల డ్రై అవుతుందా, లేదా మనం బయట తీసుకునే ప్రికాషన్స్ సరిగ్గా లేకపోవటం మూలాన డ్రై అవుతుందా అనేది ఫస్ట్ మీరు దాన్ని చెక్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వింటర్ సీజన్ లో స్కిన్ ఏదైతే డ్రై అవుతుందో ఏమవుతుంది, ఆయిల్ సెక్రీషన్స్ అనేది తగ్గటం మూలాన మెయిన్ గా మనం చూస్తూ ఉంటాం కవర్డ్ ఏరియాస్ కాకుండా ఈ అన్కవర్డ్ ఉండటం కానీ, లేదా ఎల్బో నుంచి పామ్స్ వరకు కానీ, లేదా థైస్ కానీ, లేదా నీస్ నుంచి లెగ్స్ వరకు ఎక్కువగా డ్రై అవుతూ ఉంటుంది, వైట్ గా అవుతూ ఉంటుంది స్కిన్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆయిల్ సెక్రీషన్స్ గ్లాండ్స్ ఏవైతే ఉంటుందో అది వింటర్ కి క్లోజ్ అవ్వటం మూలాన అక్కడ సెక్రీషన్స్ సరిగ్గా జరగకపోవడం మూలాన ఇలా జరుగుతుంది. సో ఇలాంటి టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? బాత్ కి వెళ్లే ముందు కూడా కొబ్బరి నూనె లాంటివి కానీ ఏదైనా ఆయిల్స్ రాసుకొని బాత్ చేయటము, ఆఫ్టర్ బాత్ కూడా ఎక్కువగా కెమికల్స్ ఉన్న మాయిశ్చరైజర్స్ కాకుండా చాలా తక్కువ కంటెంట్ కెమికల్స్ ఉన్న మాయిశ్చరైజర్స్ ని ఎక్కువగా అప్లై చేసుకోవడం కనుక మీరు చేస్తే ఈ స్కిన్ డ్రైజెస్ ని కొంతవరకు తగ్గించగలుగుతారు. తర్వాత ఇంకొకటి, మీరు వింటర్ సీజన్ అనగానే కానీ, లేదా చాలా మందిలో ఏంటి అంటే ఎక్కువగా హాట్ వాటర్ బాత్ చేసే అలవాటు అనేది ఉంటుంది. ఎక్కువగా హాట్ వాటర్ బాత్ చేయటం మూలాన ఏమవుతుంది, మన బాడీ పైన ఉన్న ఆయిల్ ని, గ్రీస్ ని మనం వాష్ అవుట్ చేస్తున్నాం. జనరల్ గా చూస్తుంటాం కొన్ని యూటెన్సిల్స్ వాష్ చేసే క్రమంలో కూడా ఆయిల్ దాంట్లో గ్రీస్ తీయాలి అంటే కూడా మనం ఎక్కువగా హాట్ వాటర్ ని ఎక్కువగా వాటితో వాష్ చేస్తూ ఉంటాం. ఇలా అది గ్రీస్ ని ఎలా తీసేస్తుందో మన బాడీ పైన ఉన్న ఆయిల్ కంటెంట్ ని కూడా ఎక్కువ హాట్ వాటర్ ఏదైతే ఉందో అది వాష్ చేయటం మూలాన, అది వాష్ అవుట్ చేయటం మూలాన కూడా మన స్కిన్ డ్రై అయ్యే అవకాశం ఉంటుంది, క్రాక్స్ లాగా ఉంటుంది, స్కిన్ డర్టీగా మారే అవకాశం అనేది ఉంటుంది. సో ఏ సీజన్ లో అయినా కానీ ఎక్కువగా హాట్ వాటర్ బాత్ ని తగ్గించుకొని ల్యూకామ్ వాటర్ తో ఎక్కువగా మీరు ప్రిఫర్, అంటే అది ల్యూకామ్ వాటర్ తో మీరు బాత్ కనుక చేస్తే అది సమ్మర్ కి హెల్ప్ చేస్తుంది, వింటర్ కి కూడా హెల్ప్ చేస్తుంది. ఇలా చేయటం మూలాన కొంతవరకు మీ స్కిన్ కంప్లైంట్స్ ని మీరు తగ్గించుకోగలుగుతారు.